ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇందులో ధీ అన్న పదం 2 సార్లు వచ్చింది. ధీమహి, ధియో యోనః. ఈ గాయత్రి మంత్రంలో ధీ అంటే ఏమిటి? దాని అర్థం చాలా స్పష్టంగా ఉంది. Is the ultimate wisdom that we are seeking by offering this mantra. Di means ultimate wisdom. Now you put this Di in the word Dhyan. Dhyan word in Sanskrit is made from Di plus Yan. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనం ఆశిస్తున్న అంతిమ జ్ఞానం. ధీ అంటే అంతిమ జ్ఞానం. ఇప్పుడు మీరు ఈ ధీని ధ్యానం అనే పదంలో పెట్టండి. ధ్యానం అనే సంస్కృత పదం ధీ మరియు యాన్, ఈ రెండింటినీ కలిపి ఏర్పడింది. యాన్ అంటే వాహనం, ధీ అంటే జ్ఞానం. కాబట్టి ధ్యానం అంటే నన్ను ఆ అంతిమ జ్ఞానానికి తీసుకువెళ్లే వాహనం. ఏ వాహనాన్నైనా నడపాలంటే ఏదో ఒక స్థాయిలో దానికి శక్తి అవసరం. అదే విధంగా ధ్యానం కూడా మన చైతన్యాన్ని ముందుకు నడిపించడానికి ఒక బాహ్య ప్రేరణ అవసరం. మన లక్ష్యం అంతిమ జ్ఞానం. The goal is there. There is nothing else esoteric about it. లక్ష్యం ఉంది, అందులో రహస్యమేమీ లేదు. లక్ష్యం చాలా సులభమైనది. నేను ఆ అంతిమ జ్ఞానాన్ని చేరుకోవాలి, అంతిమ సాక్షాత్కారం పొందాలి. ఏదో ఒక అస్తిత్వం లేదా దివ్యత్వపు దర్శనంతో సంబంధం లేదు. Because even if you have the darshan, మనం దేవతలు లేదా అవతారాలు అని అనుకునే ఆ అస్తిత్వపు దర్శనమైతే లేదా ప్రత్యక్షమైతే దాని వలన మీకేమిటి ఉపయోగం? suppose Lord Krishna was sitting with you, how much will you know he is sitting with you? Even physically. ఒకవేళ భగవాన్ శ్రీకృష్ణుడు మీ ప్రక్కనే భౌతికంగా కూర్చున్నారని అనుకుందాం. ఆయన మీ పక్కన కూర్చున్నట్లు మీకు తెలుస్తుందా? ఆయన జీవిత కాలంలో చాలా మంది ఆయనతో కూర్చున్నారు. కానీ ఎంతమంది ఆయన దైవత్వాన్ని గుర్తించగలిగారు? ఎవ్వరూ లేరు. ఆయన తనకు తానే అర్జునునికి విశ్వరూపం చూపించవలసి వచ్చింది. ఎందుకంటే అది ఆ సమయానికి అవసరం కాబట్టి. ఆయన దానిని చూపిస్తున్నప్పుడు కూడా అర్జునుడు, దయచేసి తిరిగిరా కృష్ణ, ఈ రూపం భయంకరంగా ఉంది, నాకు భయమేస్తోంది, నాకు నచ్చలేదు అని అనేసరికి పాపం శ్రీకృష్ణుడు తన యథారూపమైన స్నేహపూర్వక రూపంలోకి తిరిగి రావాల్సి వచ్చింది. కాబట్టి రూపాలు, దర్శనాలు ఇవన్నీ మనం సిద్ధంగా ఉన్నప్పుడే, లేదంటే దాన్ని కోల్పోతారు. Only when we arrive at such a system, మనం అటువంటి చైతన్యపు సమక్షేత్రంలోకి వచ్చినప్పుడు, ఆ దివ్యత్వపు క్షేత్రాన్ని తాకినప్పుడు మాత్రమే మనం ఆ దివ్యత్వపు ప్రకంపనలతో ప్రతిధ్వనించగలిగి సమకాలంలో సమన్వయం అవగలుగుతాం. అప్పటి వరకు కాదు. in the scientific world also, one has to go deep within. వైజ్ఞానిక ప్రపంచంలో కూడా చాలా లోతుగా వెళ్ళాలి. ఈ శాస్త్రవేత్తలందరూ ఉన్న ఆ క్షణాలను ఊహించుకోండి. I'm going to portray this on a PowerPoint. నేను దీన్ని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లా తయారు చేయబోతున్నాను. మీరు శాస్త్రవేత్తల పేర్లు, వాళ్ళ జీవిత కాలంలో చేసిన పరిశోధనలను చూడండి. మనకు తెలిసిన ఆర్కిమెడిస్ వంటి వ్యక్తులతో ప్రారంభించండి. ఆయన స్నానపు తొట్టెలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక సంపూర్ణ విశ్రాంత క్షణంలో ఎలా స్థానభ్రంశం సూత్రాన్ని, అంటే లా ఆఫ్ డిస్ప్లేస్మెంట్ సూత్రాన్ని కనుగొన్నాడో మీకు తెలుసు. సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ క్షేత్రాన్ని ఎలా కనుగొన్నాడు? How did he find gravitational field? What triggered that idea? ఆ ఆలోచనను ప్రేరేపించినది ఏమిటి? ఆయన ఒక యాపిల్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, తరువాత ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతం. ఆయన బాత్రూంలో 2-3 గంటలు గడుపుతున్నందుకు ఆయన భార్య ఫిర్యాదు చేస్తూ ఉండేది.
ఆయన బాత్రూమ్ టబ్లో కేవలం పైపుతో పొగ పీలుస్తూ సమయాన్ని గడిపేవాడు. Mendelian periodic table, మెండలీవియన్ ఆవర్తన పట్టికలు, అలాగే కెక్యులే బెంజీన్ నిర్మాణం, ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. where we find that all these inventions, breakthroughs in scientific world, ఈ ఆవిష్కరణలు వైజ్ఞానిక ప్రపంచంలో పురోగతులన్నీ కూడా ప్రతి శాస్త్రవేత్త తన అత్యంత ప్రశాంతమైన స్థితిలో, అత్యంత సేద తీరే స్థితిలో ఉన్నప్పుడు ఆవిష్కరింపబడ్డాయి. our rishis also, if you see, all those scientists like Sushrutas, Dhanvantaris, find the list. మన ఋషులు కూడా సుశ్రుత, ధన్వంతరి వంటి శాస్త్రవేత్తలందరినీ మీరే కనుగొనండి. నేనిక్కడ కొన్ని పేర్లను మాత్రమే ఉదహరిస్తున్నాను. భారతీయ గణితంలో 0, దశాంశ వ్యవస్థ ఆవిష్కరణ, ఖగోళ శాస్త్రం, బీజగణితం, ఫిబొనాకీ రిట్రేస్మెంట్ సూత్రాలు, ఇవన్నీ భారతదేశంలో కనుగొనబడ్డాయి. Our rishis, meaning those who led a spiritual life, మన ఋషులు, వారు శాస్త్రీయ జీవితాన్ని పూర్తిగా సమగ్రపరిచిన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపినవారు. ఆధ్యాత్మికతను విజ్ఞాన శాస్త్రంతో అనుసంధానించడమే కాకుండా వారు గృహస్థ జీవితాన్ని కూడా గడిపారు. ఒకవైపు మనం భగవంతునికి ప్రతిదీ తెలుసని అంటాం, అయినప్పటికీ ఏదో రకంగా తప్పులన్నీ చేస్తుంటాం. మనుషులు తరచూ నిన్నటి కాలం, గడచిపోయిన సమయం అద్భుతమైందని అంటారు. కానీ ఉపయోగమేముంది? మీ తాతగారు ఒక రాజు అయ్యుండి మీరొక బిచ్చగాడైతే ఉపయోగం లేదు. మీ తాత ఒక బిచ్చగాడై మీరిప్పుడు ఒక రాజుగా ఉంటే బాగుండేది. మన భవిష్య తరాలు ఆధ్యాత్మికత్వంలో రాణించటమే కాకుండా వైజ్ఞానిక ప్రపంచంలో కూడా మరింత అభివృద్ధి చెందాలని మనం నిశ్చయించుకోవాలి. but also much more advanced in the scientific world as well. మనం సైన్స్ను, ఆధ్యాత్మికతను కలపాలి, ఏకీకృతం చేయాలి. మనం మన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా గడపాలి.